నిన్న జరిగిన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ మొత్తం ఇండియానే షేక్ చేసింది. సోషల్ మీడియాలో అయితే ఇండియన్ రైట్ వింగ్ కి లెఫ్ట్ వింగ్ కి పెద్ద గొడవలే జరుగుతున్నాయి. కొంతమంది ఈ ఇన్సిడెంట్ ని ఎలక్షన్స్ కి లింక్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు నిన్న జరిగిన బాంబింగ్ ఇంకా దాని ముందు జరిగిన ఇన్సిడెంట్స్ టైం లైన్ అంతా మనం ఇప్పుడు ఒకసారి ఆర్డర్ వైజ్ చూద్దాం. సోమవారం ఉదయం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక అపార్ట్మెంట్ లో 360 కేజీల అమోనియం నైట్రేట్ ని పట్టుకున్నారు. పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ని కండక్ట్ చేశారు. హర్యానా పోలీసుల సహకారంతో హర్యానాలోని ఒక అపార్ట్మెంట్ లో 360 కేజీల అమోనియం నైట్రేట్ ని 2900 కేజీల బాంబ్స్ మేకింగ్ మెటీరియల్ ని పట్టుకున్నారు. అలాగే వాటితో పాటు 2 వ్యక్తులను కూడా పట్టుకున్నారు. అందులో ఒక అతని పేరు డాక్టర్ ముజీమల్ అహ్మద్. ఇతను అల్ఫాలా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇంకొకరి పేరు డాక్టర్ ఆదిల్ అహ్మద్. ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పుల్వామాలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వీరి దగ్గర కెమికల్స్ తో పాటు 2 గన్స్, కొన్ని బుల్లెట్స్ కూడా దొరికాయి. 8 లార్జ్ సూట్ కేసెస్, 4 స్మాల్ సూట్ కేసెస్, 20 టైమర్స్, 24 రిమోట్ కంట్రోల్స్, వాకీ టాకీ సెట్స్, ఎలక్ట్రానిక్ వైరింగ్ కూడా దొరికాయి. పోలీసులు దాదాపు 2 వారాల పాటు గస్తీ నిర్వహించి వీళ్ళిద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళని పాకిస్తాన్ నుంచి టెలిగ్రామ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నారని, ఇంకా యూనివర్సిటీ ద్వారా వీళ్ళకి ఫారెన్ నుంచి డబ్బులు కూడా పంపిస్తున్నారని తెలిసింది. వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయడం ద్వారా మరో 7 ఉగ్రవాదులను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అరెస్ట్ చేశారు. గుజరాత్ పోలీసులు కూడా సోమవారం ఉదయం కొంతమంది టెర్రరిస్టులను పట్టుకున్నారు. అందులో డాక్టర్ అహ్మద్ మొహయుద్దీన్ సయ్యద్ అనే అతన్ని పట్టుకున్నారు. ఇతని దగ్గర రీసిన్ అనే పాయిజన్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ దొరికింది. ఇంట్రాగేషన్ లో అతను ఐఎస్కేపీ అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని, ఇండియాలో ఐఎస్కేపీ, జేఈఎం ఉగ్రవాద సంస్థలు ఒక అగ్రిమెంట్ చేసుకొని కలిసి పనిచేస్తున్నాయని, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ వీళ్ళకి డ్రోన్స్ ద్వారా వెపన్స్ ని పంపిస్తుందని తెలిసింది. అతన్ని ఇంట్రాగేట్ చేయగా తెలిసింది ఏంటంటే ఆ పాయిజన్ వాటర్ ట్యాంక్స్ లో కలిపి జనాల్ని చంపుదామని వాళ్ళు ప్లాన్ చేశారు. అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలో కూడా కలిపి మనుషుల్ని చంపుదామని అనుకున్నారు. అతను ఇంకొక 2 వ్యక్తులను రిక్రూట్ చేసుకున్నాడు. ఈ మొత్తం 3 కలిసి లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ కి వెళ్లి ఎక్కడెక్కడ పాయిజన్ కలపాలో ఆ ప్లేసెస్ ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అతని దగ్గర ఉన్న రా మెటీరియల్ తో రీజిన్ పాయిజన్ తయారు చేసి 2,50,000 మందిని చంపొచ్చు. పోలీసులు అప్రమత్తమయ్యి ఈ సంఘటన జరగకుండా ఆపగలిగారు. ఈ ఇన్సిడెంట్లన్నీ నవంబర్ 6, నవంబర్ 9న జరిగాయి. ఇప్పుడు నవంబర్ 10 అంటే నిన్న. టైం వచ్చేసి సాయంత్రం 6:52. ఒక హుండా i20 కారు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఏరియా దగ్గర రోడ్డు మీద స్లోగా మూవ్ అవుతుంది. ఆ కార్ లో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. సిగ్నల్ పడటంతో ఆ సిగ్నల్ కి అన్ని కార్లు ఆగాయి. ఇంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. సడన్ గా కారులో ఉన్న బాంబు వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న కార్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి. చుట్టూ ఉన్న కార్లు, ఆటోలు కూడా ఢీకొన్నాయి. దాదాపు 10 మంది పైగా చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటంటే అతను ఒంటరిగా కారులో బాంబు పెట్టుకుని వచ్చి సూసైడ్ బాంబింగ్ చేసుకున్నాడు. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో కూడా ఇలానే పీరియడ్ జరిగింది. మొదట్లో కొంతమంది దాన్ని సిలిండర్ బ్లాస్ట్ అని అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందంటే 4 వ్యక్తులు కలిసి టెర్రరిస్ట్ మోటివ్ తో బాంబు పేల్చారని. సో అలానే ఇప్పుడు కూడా జరిగింది. ఈ పేలుడికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ పోలీసులు ఫరీదాబాద్ లో, గుజరాత్ లో కొంతమందిని పట్టుకున్నారు. ఇంకాసేపు ఆగితే పోలీసులు వాళ్ళని కూడా పట్టుకుంటారేమో అని భయంతో బాంబులను ఎక్కడైనా దాచిపెట్టాలని తీసుకువెళ్తుండగా దారిలో పేలు ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ దేశంలో చాలా బాంబులను పట్టుకున్నారు. వీటిని కూడా పట్టుకున్న లోపే ఎక్కడైనా ఒక చోట పేల్చేస్తే టార్గెట్ రీచ్ అవుతుందని అనుకున్నట్లుగా ఢిల్లీలో పేల్చి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే ఫరీదాబాద్ లో పట్టుకున్న వాళ్ళతోనే అతనికి లింక్ ఉందని, దాడి చేసిన అతని పేరు మొహమ్మద్ ఉమర్ అని తెలుసుకున్నారు. మొదట్లో దీన్ని ఎల్పిజి సిలిండర్ బ్లాస్ట్ అని లేదా సిఎన్జి బ్లాస్ట్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఎల్పిజి సిలిండర్ వల్ల పేలుడు జరుగుంటే డ్యామేజ్ అంత ఎక్కువగా ఉండదు. మాక్సిమం ఆ సిలిండర్ ఉన్న కారు లేదా పక్కన ఉన్న ఇంకో కారు మాత్రమే డ్యామేజ్ అవుతుంది. ఈ రేంజ్ లో డ్యామేజ్ అయితే ఉండదు. అందుకే చాలా మంది అది ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ అని అభిప్రాయపడ్డారు. పేలుడు జరిగిన తర్వాత ఆ చోట ఆల్రెడీ పోలీసులకు బాంబు తయారీ చేయడానికి ఉపయోగించే కెమికల్ దొరికింది. యాక్చువల్ గా బాంబ్స్ ని అమోనియం నైట్రేట్ తో చేస్తారు. నార్మల్ గా ఈ కెమికల్ ని మైనింగ్ లో, బాంబ్స్ కి, వ్యవసాయంలో యూరియాని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాంటి కెమికల్ ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు. ఓన్లీ రిజిస్టర్డ్ ట్రేడర్స్ కి మాత్రమే అమ్ముతారు. అలాంటిది వీళ్ళ దగ్గర ఈ కెమికల్ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ లో ఒకరుంటూ మన మొబైల్ ఓపెన్ చేసి మన కరెంట్ లొకేషన్ చూస్తే అది ఢిల్లీ చూపిస్తుంది అనుకోండి. అంటే మొబైల్ కి ఎవరో జీపీఎస్ స్పూఫింగ్ చేస్తున్నట్టు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా అదే జరిగింది. ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్స్ కి జీపీఎస్ స్పూఫింగ్ సిగ్నల్స్ వచ్చాయి. దానివల్ల ఫ్లైట్స్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ అవ్వలేకపోయాయి. దానివల్ల
వల్ల 500 ఫ్లైట్స్ ఢిల్లీలో అలానే ఉండిపోయాయి. ఫ్లైట్ ట్రాఫిక్ మొత్తం ఒకసారిగా స్తంభించింది. ఈ జీపీఎస్ స్పూఫింగ్ జరగడం, ఫరీదాబాద్ లో 2900 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకోవడం, పాయిజన్ తో మనుషులను చంపాలనుకునే ఉగ్రవాదులను పట్టుకోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ గా జరిగాయి. పోలీసులు చాలా కష్టపడి దాడులను ఆపారు. ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ అండ్ ఢిల్లీ పేలుళ్లతో సంబంధాల నేపథ్యంలో విస్తృత సోదాలు, భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు అనేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ రోజు ఎన్ఐఏ, ఐబీ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా, యూపీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ లో తెలిసింది ఏంటంటే ఢిల్లీ బ్లాస్ట్ లో కశ్మీర్ డాక్టర్లే ప్రధాన నిందితులుగా తెలుస్తుంది. నిన్న అరెస్ట్ అయిన 7 నిందితుల్లో 3 డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ అదిల్ అహ్మద్, డాక్టర్ ముజిమల్ అండ్ డాక్టర్ షహీనాలని అరెస్ట్ చేశారు. జైషే మహిళా విభాగం చీఫ్ గా డాక్టర్ షహీనా పనిచేస్తుందని తెలిసింది. ఈమె లక్నోకి చెందిన డాక్టర్ గా తెలిసింది. ఫరీదాబాద్ లో డాక్టర్ షహీనా కారు నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ నుంచి పేలుడు పదార్థాలతో పారిపోయి నిన్న రోజంతా ఢిల్లీలోనే కారులో తిరిగేట్టు డాక్టర్ ఉమర్. అందరూ దొరికిపోవడంతో ఇక ఈవినింగ్ రెడ్ ఫోర్ట్ కు వచ్చి సూసైడ్ బాంబింగ్ చేసుకున్నాడు. డాక్టర్ ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి అని తెలిసింది. గత నెలలో పుల్వామాలో ఒక వెహికల్ కొన్నాడు డాక్టర్ ఉమర్. అదే వెహికల్ ని ఇప్పుడు బాంబింగ్ కి ఉపయోగించాడు. ఇంకా జైషే మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తుంది డాక్టర్ షహీనా. జైషే మహిళా విభాగం పేరు జమాతుల్ మొమినాత్. ఇందులో ఇండియన్ కమాండర్ పొజిషన్ లో ఉంది డాక్టర్ షహీనా. పాకిస్తాన్ లోని జైషే మహిళా విభాగానికి సాదియా అజర్ నాయకత్వం వహిస్తుంది. ఆమె ఎవరో కాదు, మసూద్ అజర్ కి చెల్లెలు. సాదియా అజర్ భర్త యూసఫ్ అజర్. ఇతను ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో హతమైపోయాడు. యాక్చువల్ గా ఒకప్పుడు మసూద్ అజర్ ను 1994 లో శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు. ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అతను భాగం అయ్యాడు. మసూద్ అజర్ కి సంబంధించిన విషయాలు, గత దాడుల సంబంధాలు పైన ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంకోసారి ఇండియాలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే అది భారత్ మీద యుద్ధం ప్రకటించినట్లు పరిగణిస్తామని ఆపరేషన్ సింధూర్ అప్పుడే మోదీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాడి జరిగింది. ఇంకా ఇప్పుడు దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణనలోకి తీసుకొని పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.